ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ. కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి. దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో, రాజరికంలో బయటపడిపోతుందేమో, 10 మందిలో అల్లరైపోతానేమో అని పుట్టిన బిడ్డని, ఇంకా కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటిపాలు చేసింది ఈ తల్లి. ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే, నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా 5 కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా. కర్మ అంటే అలా ఉంటుందమ్మా. కర్ణరాయుభారంలో జరిగిందా లేదా? మనకి జరగదా? గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం. కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు సూర్యవరప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా. వద్దు, నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది. ఇక్కడ దాసి ఉంది, ఆవిడ పెంచుతానని చెప్పింది. వద్దు, ఎలాగైనా బయటపడుతుంది, బతకనివ్వరు మా రాజవంశాలు ఇవన్నీ. మళ్ళీ పరువు హత్య అంటాడు అవడం, అంతకంటే ఉంది అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో బారేశారు. ఆ పెట్టెవడో తీశాడు కాబట్టి సరిపోయింది. తీకపోతే బాధ్యత లేదా? మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని? వచ్చారు, కన్నావు, అవి ఏవో పొరపాటు కావచ్చు. ఎలా వదిలేస్తావయ్యా? అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి, ఆ వంశం మానేయాలి, నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్నవాళ్ళనే ప్రకటిస్తారే, దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకాక కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే, తప్పదు. కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని? పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధనుడిని సమర్థించడం తప్పు కావచ్చు, వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారి అయిన ద్రౌపదిని నిందించవచ్చు, అవన్నీ తప్పులే కావచ్చు. కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే. పిల్లలు లేనివాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే. మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే. కర్ణుడు నిజంగా బంగారు కొండ అండి. బంగారపు కవచమా, బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా? లోకాన్ని ఎదిరించి అయినా పెంచుకోవాలి తప్ప. ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు ఏ మాట లేదా, దాని ఫలితాన్ని మాత్రం మనం తోసి పారేస్తామా? భగవంతుడు ఊరుకుంటాడు. కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి, అత్త ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను. అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే, లేదు, ఒక ప్రయత్నం చేయి. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్షే మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లి అయినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ, నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త, మహోదాత్త, మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాటకు కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది. తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే, వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడెందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే.
పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు. మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు ఆ దేవుడు అంటే. ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి, మట్టి తిన్నావుడు కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పుపట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి. నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం ఏంటండి? అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా. నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను నేను. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది. గతే భీష్మే గతే ద్రోణే గతే కుండల మండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. ఒక్కోసారి చూడండి, రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుడిని పెడతారు అక్కడ. ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన వాడు పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం ఇక్కడ. వీడు పోవాలి, వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకవార్థం కాదు. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. ఇంకొక మాట చెబుతా. ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు. ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాస భారతం చదవండి, నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు. అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా. అందుకని ఒప్పుకుంటాడు, అనుమానం వెళ్ళ. ధర్మరాజును శంకించక్కల. అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. పొరపాటును కూడా కర్ణరాయబారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది నిన్ను చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటే తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడాల. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే రాజన్యారాజకన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం.
మహాపండితుడు, మహామేధావి. ఆయన తొలగించాడు. ఏముందో చదువుకోండి అన్నాడు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కాదు, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఓ 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 days రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా, నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే. సీత ఇష్టపడిందా లేదా? రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ. ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యొద్ద నిలుచున్నది ద్రౌపది, ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, మాట్లాడు. శల్యుడు వచ్చాడు విచిత్రంగా. అదేం సంబంధము? ముసలాడికి దసరా పండగ. మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు, మత్స్యయంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతుడుగాక. కులాన్నే అవమానించిందండి ద్రౌపది. మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి. ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడు? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మటి రాకూడదండి. ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా. అప్పుడేమిటి? షష్ఠే కాలే తదాత్వం వై. ఈ విషయంలో తిక్కన్న గారు కూడా పొరపాటు పడ్డారు, నన్ను మన్నించండి. అంచితముగా నిన్ను బంధువులు 6 వరుస నన్ను పద్యం రాసేసాడు ఆయన. పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బంధువులు 6 వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే, షష్ఠే కాలే తదాత్వాం వై అన్నాడు. అంటే 6వ వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకట కవులు సహా తిక్కన గారు సహా పొరపాటు పడ్డారు. మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు అక్కడ. ప్రమాదో ధీమతామపి అన్నారు. కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా, దానికే ఉంది, పెద్ద విషయం కాదు అది. నేను ఖాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు, తక్షకుడు ఆయన తల్లి ఉన్నారు, లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు. అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానికి పోలీస్ కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే. అలాగా తిక్కన గారు కూడా సరిగ్గా చూడలేదు. షష్ఠే కాలే తదాత్వం అనగానే అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా, దాంతోపాటు ఇది అని ఉంటాడులే అని. అంచితముగా నిన్ను పొందున 6 వరుసను అర్థానికి ఇంకా తిరుపతి వెంకట కవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా. ఏ సతి వనిలోన జనయించెను జనమునచ్చు వేళ ఉన్నే సతి పండి వేళ నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు 6వ భర్తగా సూర్యనందనా అని వీళ్ళు పద్యం రాసేసారు. వీళ్ళు ఏ రాసేసారు? చప్పట్లు కొట్టేశారు, అయిపోయారు. మరి ద్రౌపది బతుకేమైపోయింది, కృష్ణుడు బతుకేమైపోయింది. ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడు. రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి, సంపదలు ఇచ్చే ఇవ్వచ్చండి, భార్యను ఎలా ఇస్తారండి? అర్థం లేదా దానికి?
ఆ మాట కుష్ఠుడల్లా. ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కుష్ఠుణ్ణి కాపాడాడు. షష్ఠే కాలే అంటే 6 అనేది కాలానికి విశేషణం, మనుషులకి విశేషణం కాదు. షష్ఠే కాలే 6వ కాలం. పగటి కాలాన్ని మన పురాణాలు 6 భాగాలుగా విభజించాయి. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6 అండి. షష్ఠే కాలం అంటే 6వ కాలం అంటే నిశాముఖం. ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగవ కాలం అంటే 8 నుంచి 11 వరకు, 12 వరకు. మధ్యాహ్న కాలం అంటే 12 నుంచి 2, అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4. తద్దినాలు అప్పుడే పెడతారు, అపరాహ్నంలో పెట్టారు, మధ్యాహ్నం కాదు. 2 నుంచి 4 భోక్తలు భోజనం చేసేసరికి 2 దాటాలి, తర్వాతే కర్త భోజనం చేయాలి. మనకు ఆకలేసింది కదా అని 9ంటికి దర్శనం పెట్టేయకూడదు, దాని లెక్కలు అనుకుంటాయి. అందుకని ప్రాతకాలం అంటే 6 నుంచి 8, సంగవ కాలం అంటే 8 నుంచి 12, మధ్యాహ్నం అంటే 12 నుంచి 2, అపరాహ్న కాలం అంటే 2 నుంచి 4, సాయంకాలం అంటే 4 నుంచి 6, నిశాముఖం అంటే 6 నుంచి 7. నిశాముఖం 6 నుంచి 7 ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, మహారాజుల పదవి స్వీకరించడానికి, అనేక రకాల సంఘాలు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయడానికి శాస్త్రం ప్రకారం 6 నుంచి 7 చాలా మంచి సమయం, చాలా మంచి సమయం. అది షష్ఠే కాలే. 6వ కాలము అంటే అర్థం. దీనికి గుజరాతీ ప్రతి భారతంలో వ్యాఖ్యానం ఉంది. దాన్ని సేకరించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు తెలుగు పండితులు కూడా, పురాణ ప్రవచనకర్తలు ఎవరు గమనించలేదు ఈ విషయాన్ని. ఈ విషయాన్ని ఎవడు చెప్పాలో వాడే చెప్పాలి. గుజరాతీ ప్రతిలో ఈ వ్యాఖ్యానం ఉంది, దానికి షష్ఠే కాలే. పైగా స్పష్టమైన వ్యాకరణం తెలిసిన పండితులందరూ గ్రహించగలరు. 6వ భర్తగా అంటే షష్ఠం భష్టే భర్తే భర్తరి అని అంటారు కదా, ఖచ్చితంగా సప్తమి విభక్తి వాడకుండా షష్ఠే కాలే, కాలేకి విశేషణంగా షష్ఠే అని వాడారు. అంటే 6వ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది, నీ కోపం తీరుతుంది. ఈ నిండు సభలో నిన్ను అవమానించింది కదా, అందుకు నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు, వస్త్రాపరణంలో ఏదో అనేసావులే అనుకో, పోని అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా, నువ్వు 116 పళ్ళెల్ని వేయిచ్చయ్యా నాయన అని చెప్పాడు. అంతకు మించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు. ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది రహస్యం. ఇక కర్ణపర్వంలోకి వెళదాం. మధ్యాహ్నం 2 గంటల వరకు సంశప్తకులతో పోరాటం చేసి 5000 మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు. మధ్యందిన మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు, ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది. వెంటనే కృష్ణ రథాన్ని నేరుగా కర్ణుడి దగ్గరికి పోని, ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు. ఈయన రథాన్ని అటు పోనిచ్చాడు, సారథి కర్తవ్యం కదా. అప్పుడు కర్ణుడు ఘటోత్కచుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోదు. రశ్మిమంతం సముద్యంతం భాస్కరం పూజయేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడికి కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి, అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా, వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు. కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద ఏమిటి, పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు, అక్కడ నువ్వు వస్తావు యుద్ధానికి పో అన్నాడంతే. ఆ మాట ధర్మరాజుని ఎంత చెలింపజేస్తుంది. ఆ మాటతో ఆయన శిబిరానికి వెళ్ళాడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు. ఊరికే అనక్కల కొన్ని వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు ఉండదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా, విశ్రాంతి ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే ఈయనేమో పౌరుషానికి పెడుతూ మాధవా మన రథమును మరలనిమ్ము అంటే, అర్థమైంది నాయన, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజుని కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోనేను. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం విషయం. అంతే
వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్స్ కాదు, కర్ణ ఫ్యాన్స్ కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏది జరిగిందో అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమా, జానపద భారతాలమని. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలమా, ఎక్కడా లేవు. ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు, అది అరణ్య పర్వ సమయంలో చేశాడు, చివరిలో కాదు. ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందో దండం పెట్టవలసిందో, శరీరాన్ని కోసి ఎవరిస్తారండి, అది గొప్పవే. ఆయన దాతే, కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించద్దు. సరే, అది వదిలిపెట్టాను. వీరుడు అంటారా, మహావీరుడు అంటారా, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో, భీముడి చేతుల్లో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. పైగా ఏమన్నాడు అంటే, బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందే అనాలి. ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదుడి చేతుల్లో, చిత్రరథుడు అనే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధనుడిని కాపాడుకోలేక. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం జయించాడు. ఏమైంది ఈ కన్నమహారాజుల వారి పరాక్రమం? అంత గొప్ప వీరుడేం కాదు, అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు. ధర్మరాజు భయపడ్డాడు, అది వేరే విషయం. ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు, అంత మాత్రం చేత కర్ణుడిని వీరుణ్ణి చేయగలరు. కర్ణుల్లో ఉండే ఒకే ఒకటి మనం జారిపడవలసింది ఏంటంటే, కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు. ఆయన దైవోపహతుడు, దురదృష్టవంతుడు, మహానీతిపరుడు అనద్దు, అలాగని అవినీతిపరుడు అనద్దు. పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు, దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడ కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి, లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి, ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు. అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడిని. అందువల్ల ఆయన యుద్ధం చేశాడు. అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలోకి ఇడుచుకొస్తే, మున్నోడి తన్నోడనా, తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అంటే, ఈ పద్యాలన్నీ ఏమిటి ఇక్కడ? ఆవిడ 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ వాడిని చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు. మంటెత్తిపోదండి ఎవరికైనా. కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది? ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే, నీ కులమేమిటి, ఒక రాజకుమారుడితో పోరాడడానికి నీకుండే అర్హత ఏమిటని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది. ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు వేశ్యవే అంటే మరి ఆవిడకెంత అవమానంగా ఉంటుందండి. మన అవమానమే ఎక్కువ, అవతల వాళ్ళ అవమానం తక్కువ అంటే ఎలాగా? కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా. అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, భారతం మనకు చెబుతున్నమాట, తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. తనకు జరిగింది ఏదైనా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ. ఈ ఆలోచనలతోనే ఆయన రెచ్చిపోయాడు. కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే, ఈయన యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది, బ్రాహ్మణ శాపం. అంతకుముందే ఆ శాపం ఉంది, యుద్ధ సమయంలో నీ రథం కృంగిపోతుంది. అంతేకాదు, ఈయన బాణాలు వేశాడు అర్జునుడి మీద. అస్త్రాలు ఏవీ లేవు ఈయన దగ్గరనే, దీపావళి బాణాలే ఉన్నాయి. ఇక్కడ అస్త్రం తీసేసరికి ఏమవుతుంది? అస్త్రం వేరు, శస్త్రం వేరు, గుర్తుపెట్టుకోవాలి. అస్త్రం వేరు, బాణం వేరు. బాణం అంటే మామూలు పొల్ల, ఓ ఎనపది పోని కమ్మి కడ్డి. అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం. అందుకని వారుణాస్త్రం, వాయువ్యాస్త్రం, సౌరాస్త్రం, గరుడాస్త్రం, అవి అస్త్రాలు. వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల. ఆ మంత్ర జపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు. అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది. ఎలాగా? 10వ తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు. పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా. పరీక్షలో కూడా 60 సార్లు చదవడం మొదలు పెడితే టైం అయిపోయింది, బయటికి పోమంటారు. మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తొస్తుంది కదా. అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది. అలా ఫలించింది. అలాంటి మంత్రజపాలు చేశాడు. కానీ దురదృష్టం వల్ల, పరశురాముడి శాపం వల్ల, బ్రాహ్మణుడి శాపం వల్ల, ఇతరుల శాపాల వల్ల, రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల ఆయనకి మంత్రాలు ఏవి గుర్తు రావట్లా. పైగా కర్ణుల్లో ఒక ప్రధానమైన లోపం, అభిమన్యుడిలాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కృష్ణ పరమాత్మ కాదు, ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు. ఇంకా అంతో ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కారేది తక్కువ. ఈయనకి ఎంతసేపు పౌరుషమే.
అందుకే దైవోపహతుడు. అందుకే మంత్రాలు గుర్తు రాకపోతే వ్యాసభారతంలో శల్యుడితో అంటాడు, నాకు అస్త్రాలు వస్తున్నాయి, మంత్రాలు గుర్తు రావట్లేదు, స్ఫురించట్లేదు అంటాడు. వెంటనే శల్యుడు ఏమంటాడో తెలుసా? ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు, మనం అందరం నేర్చుకోవాలి. బాణం తీస్తున్నానయ్యా, ఇది నాగాస్త్రం లేదా గరుడాస్త్రం, నాకు మంత్రం గుర్తు రావట్లేదు అంటే స్ఫురించట్లేదు అంటారు సంస్కృతంలో. వెంటనే శల్యుడు విచిత్రమైన మాట చెబుతాడు వ్యాసభారతంలో, నీకెందుకు స్ఫురిస్తుంది కర్ణ? స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు? అవధానాలు చేసిన వాళ్ళని అడుగు, స్ఫురణ అంటే ఏమిటో చెప్తారు. అవధానాల్లో మాకు సమస్యలు ఇస్తారు, దత్తపదులు ఇస్తారు, స్ఫురించాలమ్మా, అది మా చేతుల్లో లేదు, సరస్వతీదేవి చేతుల్లో ఉంది, అది దైవానుగ్రహం అంటే. అది సమస్యకి సమాధానం స్ఫురించాలి బుర్రలో, స్ఫురించకపోతే మేము ఏం చేయాలి? అప్పటికప్పుడు పద్యం అలడం, దాన్ని ఏదో కాస్త నేర్పుగా అలడం, అది మా చేతుల్లో ఉంటుంది, ఆ పనికి మేము చాలు. కానీ ఆ సమస్యకి సమాధానం స్ఫురించడం ఉందే, అది అమ్మవారి దయ. దానికి మేము భగవద్ ఆరాధన చేయవలసిందే. సరస్వతి ఆరాధన చేయకుండా లోకంలో ఎవడూ మాట్లాడలేడు, అవధానం చేయలేడు, ఏమి చేయలేడు. సరస్వతి అవగాహన ఆరాధన చేయాల్సిందే, ఆవిడ అనుగ్రహం పొందాల్సిందే. అమ్మవారి దయ ఉండబట్టే మేము సహస్రావధానాలు, 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసామంటే కేవలం సరస్వతి మాత దయ. ఆ దయ ఎలా ఉంటుందో శల్య పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు. స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా కర్ణ? స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ, స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ స అర్జునస్య రథకుంబరే స్థిత. స్ఫురణ అంటే దేవుడయ్యా, అది మగవాడయ్యా, అది నీలమేఘశ్యాముడయ్యా. ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడి రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా పని లేక అన్నాడు. అంచేత మనం జీవితంలో ఎంత కృషి చేసినా, ఎంత పరిశ్రమ చేసినా మనస్సులో భగవత్స్మరణ లేకపోతే ఆ పని ఫలించదు, సందేహం లేదు. దైవానుగ్రహం వల్లనే పనులు ఫలిస్తాయి, కానీ మన కృషి మనం చెయ్యాలి. ఈ కృషి నువ్వు చేసావు, కానీ దైవభక్తి నీకు లేదయ్యా. అర్జునుడు దైవభక్తుడు, భగవద్గీత చెబుతుంటే మోకాళ్ళ మీద కూర్చుని విన్నాడయ్యా. నువ్వైతే వింటావా? సెలవు పెట్టి పారిపోతావు అక్కడి నుంచి. ఆ దైవభక్తి లేని చోట ఏదీ నిలబడదయ్యా అని శల్యుడు చెప్పాడు. అది లేకపోవడం కర్ణుల్లో ప్రధానమైన లోపం. ఇంకో మాట లౌకికంగా ఆలోచించండి. రథం కృంగిపోయింది కింద, అది శాపం. ఆయన ఏమన్నాడు అంటే, నీ రథం ఎన్నిసార్లు నువ్వు తీసినా కృంగిపోతుంది అన్నాడు. తీశాడు, కృంగింది, తీశాడు, కృంగింది. 25 సార్లు అయ్యాక వేశాడు అర్జునుడు బాణం. ఇంకేం చేయమంటారు? 3 రోజులు కూర్చోమంటారు అక్కడ? అది జరగదు, అది ఇంకా శాపమే అది. అందుకనేనా బావా రథం కృంగిపోయింది, బయటికి తీసుకుంటున్నాడు, ఇప్పుడు చంపితే రేపు మీడియా వాళ్ళు మొత్తం హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు. అందులో నాకు ప్రధాన శత్రువు, నేను భీష్ముడిని చంపకపోయినా పర్వాలేదు, ద్రోణుడిని చంపకపోయినా పర్వాలేదు, కర్ణుడిని చంపలేకపోతే అర్జునుడు పౌరుషం ఏమిటి అంటారు అంటే, ఊరుకోవయ్యా అని మోకాల మీద గిల్లి ద్రౌపదీ వస్త్రాపహరణం అప్పుడు ఆయన అన్న మాటలన్నీ శేషపద్యం పాడి 6:30 సూత్రులు హార్మనీ వాయించి రెచ్చగొట్టి పారేశాడు. ఆ ఊపులో అర్జునుడు వేశాడు. ఇంత చేస్తే అర్జునుడు వేసిన బాణం నాగాస్త్రం కాదు, గరుడాస్త్రం కాదు, నారాయణాస్త్రం కాదమ్మా, అది కేవలం మామూలు బాణం. మామూలు బాణానికే కర్ణుడు వెళ్ళిపోయాడు. ఇది దైవానుగ్రహం వెనకాల ఉంటే పూచిక పుల్ల చాలు. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. ఆ దైవంబును నమ్మిన గోదావరి కోడ ఈత కొలనైపోవున్. నీదైన చిత్తశుద్ధికి పదాక్రాంతంబగును ప్రపంచం వెల్లన్. చిత్తశుద్ధితో భగవంతుడు స్మరిస్తూ మన పని మనం చేస్తే ప్రపంచం మనకి పాదాక్రాంతం అవుతుంది.